హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేనైతే విలేజ్కి వెళ్ళినప్పుడల్లా ఇట్లా బయట మా యారాళ్ళు మేము అందరం కలిసి ఇలా పొలానికి అయితే వెళ్తామండి. ఎంతైనా కూడా విలేజ్లో అది వేరే ఉంటుంది కదా. హైదరాబాద్లో ఉంటే అదే రూమ్లో అదే బాల్కనీ ఇంకా అందులోనే ఇరుకిరుకుగా ఉండాలి. ఇలా విలేజ్కి వెళ్తే మాత్రం ఇలా చూడండి, చుట్టూ పొలాలు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. కోట్లు పెట్టినా కొనలేనిది మన సొంత ఊర్లో దక్కుతుంది అని అంటారు కదా పెద్దలు. నిజంగా అండి, చాలా ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది. హైదరాబాద్లో అయితే పలకరిస్తేనే మనుషులు మాట్లాడతారు. అక్కడైతే పలకరించకపోయినా సరే తిన్నావా అమ్మ, బాగున్నావమ్మా అని చాలా మంచిగా పలకరిస్తారు మనుషులు. ఇంకైతే దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నాము మేము మా యారాన్లం అయితే. ఇంకా చూడండి, మా యారాలు మా ఆడపడుచు అందరూ ఇలా వెళ్తున్నాము దారి వెంబడి. నేనైతే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి వెనకాల ఉన్నాను. ఫస్ట్ అయితే రేగిపళ్ళ దగ్గరికి వెళ్దాము అన్నారు. ఇక్కడ రేగిపళ్ళ చెట్లే కనిపిస్తలేవు ఎక్కడైతే పొలాలు. ఇక్కడ వరిచేను పొలం అయితే చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుంది కదా. ఇలా వ్యూ చూసినప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుంది కదా అని. ఇంకా రేగిపండు చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. అస్సలు దొరకట్లేవు, ఒక్కటి కూడా లేవు. ఎక్కడ తిరిగి తిరిగి ఎండ కొడుతుంది అని నేను చెప్తుంటుంటే వాళ్ళు ఏం కాదురా మా వెనకాల ఫాలో అవ్వు అని చెప్తున్నారు. ఇంకా అలాగే వెళ్తున్నాను. ఒక్క చెట్టు కూడా లేదు. మొత్తం చాలాసేపు తిరిగాము. చూడండి, దారి పొంటి వరి పొలాలు, చెట్లు. ఇప్పుడైతే పత్తి చేను అంతా అయిపోయింది కదా. ఇప్పుడైతే పత్తి ఏం వెయ్యరు కదా ఇంకా, అందుకని అన్నీ ఇట్లా దున్ని పెట్టుకున్నారు. వాటర్ ఉన్న వాళ్ళైతే ఇలా పొలాలు వేసుకున్నారు, వాటర్ లేని వాళ్ళైతే అలా దున్ని పెట్టేసుకున్నారు. ఇంకా రైనీ సీజన్ రాగానే దున్ని పెట్టేసి అంటారు కదా, ఒక వర్షం పడగానే దున్ని పెట్టేసి రెడీగా ఉంచుతారు. చూడండి, ఎండ కొడుతుందని వాళ్ళైతే చున్నీ కప్పుకొని అయితే వస్తున్నారు. ఇంకా నేనైతే మెల్లగా వీడియో తీసుకుంటూ వెనకాల వస్తున్నాను. ఇలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎక్కడైనా కనిపించిద్దేమో అని ఒక ఆశతోనైతే వెళ్తున్నాము. వరి పొలాలు చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది గ్రీనరీగా. లాస్ట్కి అయితే ఒక చెట్టు అయితే కనపడింది, అక్కడికైతే వెళ్ళాము. కాకపోతే అవికి అందకుండా పైన ఉన్నాయి. ఇంకా మా అక్క పిల్లలు చూడండి, మా కూతుర్లు రాళ్ళు విసురుతున్నారు ఎక్కడైనా దొరికిద్దేమో అని, మీద పడిద్దేమో అని. నాకైతే భయం వేస్తుంది. మా అమ్ములు రాళ్ళు అయితే విసురుతుంది. ఇంకా లాస్ట్కి ఇంకా లేవని వెళ్ళిపోయాం, ముందుకు వచ్చేసాము. ఇది ఏం చేయనో కామెంట్ చేయండి, చూడండి కామెంట్ చేయండి ప్లీజ్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి,